రాజ్యసభ ఎన్నికల రేసులో ఎవరెవరున్నారు? ఏకగ్రీవం అవుతాయా లేక పోటీ ఉంటుందా? తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఉన్న చెరో స్థానం ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సంఖ్యాబలంగా చూస్తే హస్తం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలుపుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తరపున చాలా మంది సీనియర్లు ఈ రాజ్యసభ రేసులో ఉన్నారు. అయితే ఖాళీ కానున్న 2 స్థానాల్లో ఒక స్థానం ఇప్పటికే ఉన్న అభిషేక్ మను సింఘ్వీకి దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరి రెండో సీటు ఎవరు దక్కించుకుంటారు అనే ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణలో 2 ఖాళీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ తరపున కేఆర్ సురేష్ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుండటంతో ఆలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిగానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ 2 స్థానాలకు ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలి అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే ఈ 2 స్థానాలు ఏకగ్రీవం అవుతాయా లేక అభ్యర్థులు ఉంటే పోటీ ఉంటుందా అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే 2 స్థానాలకు దక్కించుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. సంఖ్యాబలం పరంగా చూస్తే 2 సీట్లు కూడా హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమే అనిపిస్తోంది. దీంతో ఏకగ్రీవం అవుతుందనే ఆశలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అదే సమయంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యసభ ఎన్నికల బరిలో ఉంటే సమీకరణాలు ఏమైనా మారుతాయా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలు తమకే దక్కాలని చాలా మంది ఆశావహులు కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్నారు. పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ, ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. అయినప్పటికీ అందులో కొందరు కీలక నేతలకు ఛాన్స్ దక్కలేదు. దీంతో అలాంటి వారు మొత్తం ఇప్పుడు ఈ 2 రాజ్యసభ స్థానాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి తిరిగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక పదవీ కాలం పూర్తి కాకుండానే కె కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం నుంచి తిరిగి ఆయనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. దీంతో ఆయన కేవలం 2 ఏళ్లు మాత్రమే పదవిలో ఉండటంతో మరోసారి కె కేశవరావు పేరుని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్న విహెచ్ కూడా రాజ్యసభ ఎంపీ పదవిపై ఆశలు పెంచుకున్నారు. బీసీ వాదంతో పాటు తన సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలని పార్టీ హైకమాండ్ ను విహెచ్ కోరుతున్నారు. ఇంకో సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు ఎలాంటి అవకాశం రాకపోవడంతో రాజ్యసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఇక ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయక్ కూడా పెద్దల సభకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం కోటాలో జట్టి కుసుమ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. జట్టి కుసుమ కుమార్ కు అవకాశం ఇవ్వాలని ఇటీవల జగ్గారెడ్డి కూడా ప్రతిపాదించడం గమనార్హం. ఒకవేళ జట్టి కుసుమ కుమార్ కు కాకపోతే విహెచ్ ను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తనకు రాజ్యసభ పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని కోదండరెడ్డి పేర్కొనడం గమనార్హం. వీరితో పాటు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. గతంలోనే వేం నరేందర్ రెడ్డి పేరు తెరపైకొచ్చినా అవకాశం దక్కలేదు. మరోవైపు సీనియర్ నేతలైన టి జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వేణుగోపాల్ హర్కరా, షబ్బీర్ అలీ కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 2 ఖాళీ రాజ్యసభ స్థానాలు దాదాపు ఏకగ్రీవం అవుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఒక సీటు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి బలం ఉండగా రెండో సీటు కూడా కావాలంటే ఇతరుల మద్దతు కావాల్సి వస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యసభ బరిలో దిగితే సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. 8 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ అటు కాంగ్రెస్ కు గానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి గానీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. సిపిఐ, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపనున్నాయి. సంఖ్యాబలం పరంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టకుండా ఉంటే ఈ 2 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తాయి. ఫిబ్రవరి 26వ తేదీన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీని మార్చి 5గా పేర్కొన్నారు. మార్చి 6వ తేదీన నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 9 అని రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. ఎన్నికల పోలింగ్ మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా మార్చి 20వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.